ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని ప్రభుత్వం ద్వారా లేఖ రాసి ఒక గిన్నిస్ బుక్కి ఎక్కినాడని చెప్పచ్చు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే మాకు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయండి, మాకు ఇన్ని మెడికల్ సీట్లు కావాలని అన్ని ప్రభుత్వాలు అడుగుతుంటాయి. కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు శాంక్షన్ చేసిన మెడికల్ సీట్లను కూడా వద్దని చెప్పినారంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్కి ఎక్కియాల్సిందే. భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి సంఘటన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఈ పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 700 మెడికల్ సీట్లు తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈరోజు 700 మంది మెడికల్ స్టూడెంట్స్కు అవకాశాలు కల్పించినారు. మిగతా ఇప్పుడు ఈ 5 స్టార్ట్ అయినాయి, ఒక 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ 700 మందికి అవకాశం వస్తుంది. మిగతా అన్నీ కూడా 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినారంటే 1750 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు మెడికల్ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 1750 మెడికల్ సీట్లే కాదు, ప్రతి సంవత్సరం 1750 మెడికల్ సీట్లు వస్తూ ఉంటాయి. 1750 మందికి అవకాశం వస్తుంది. అట్లా లైఫ్ లాంగ్ వస్తూ పోతుంది. దాంతోపాటు హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి. దాంతోపాటు పీజీ సీట్లు కూడా మనకి శాంక్షన్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఇది ఒక సైకిల్ చైన్ లాగా ముందరికి పోతూ ఉంటుంది ఈ కార్యక్రమం. అటువంటిది ప్రతి సంవత్సరం 1750 మంది డాక్టర్లు కావాలనుకునేటువంటి విద్యార్థుల ఆశల మీద నీళ్లు చల్లినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఇది చాలా దుర్మార్గం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేయదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ సంవత్సరం కూడా 750 మంది విద్యార్థులకు వచ్చేది. మళ్ళీ వచ్చే సంవత్సరంతో 1750 మందికి వచ్చేది. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలో ఎన్ఆర్ఐ సీట్లకు మాత్రమే ఎవరైతే అమౌంట్ కట్టగలుగుతారో వాళ్ళతో డబ్బులు వసూలు చేసి ఆ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడిపేటట్లు ఏర్పాటు చేస్తే ఈరోజు పేద విద్యార్థులకు చదువు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని పోగొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఆయనను గిన్నిస్ బుక్లో ఎక్కేయడమే కాదు, ఆయనకు సన్మానం కూడా చేయాలి. భారతదేశంలో ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లు కావాలనేటువంటి విద్యార్థుల ఆశల మీద నీళ్లు చల్లకుండా ఇవాళ ఇప్పుడైతే ఏదైతే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినారో అవన్నీ పూర్తి చేయాలి, విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. అందులో ఈరోజు బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. మాకు కర్నూలులో ఆదోని ఒకటి కంప్లీషన్ స్టేజ్లో ఉంది. అది ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే అది మొదలయ్యేది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం అంటే అసలు అదొక గిన్నిస్ రికార్డు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ మెడికల్ కాలేజీ వద్దని చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మేల్కొని 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించాలి. మీరు ఏదైతే అన్నీ కూడా ప్రభుత్వం తరపునే అన్ని మెడికల్ సీట్లు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకోవాలి. లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ 1750 మంది డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోవడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయంటే అత్యాధునిక ఫెసిలిటీస్తో 17 చోట్ల హాస్పిటళ్ళు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు వైద్యం పొందేటువంటి అవకాశాన్ని కూడా మీరు పోగొడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏదైతే ఆయన రాసినటువంటి దాన్ని డ్రాప్ చేసుకొని 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ సీట్లు ఇచ్చేదానికి ఆయన ముందరికి రావాలి. ఆ 17 మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులందరినీ కూడా కూడగట్టుకొని దీని మీద కార్యాచరణ రూపొందించి దీని మీద పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.